హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో బోర్డర్ శారీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఐరన్ బాక్స్, ఐరన్ మ్యాట్, క్లిప్స్ అండ్ సేఫ్టీ పిన్స్ అండ్ ఇంచ్ టేప్ ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం బోర్డర్ శారీస్కి ఎప్పుడైనా సరే ప్రీప్లీట్ చేసుకోవాలంటే కంపల్సరీగా బోర్డర్ లెంత్, షోల్డర్ పైకి వచ్చే బోర్డర్ లెంత్ అనేది మనము మెజర్మెంట్ చేసుకోవాలి. మెజర్మెంట్ చేసుకున్న తర్వాత ఉల్టా తిప్పుకోవాలండి. కింద వైపుకు తిప్పుకున్న తర్వాత ఇలాగా మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ వరకు అయితే మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఐరన్ అయితే చేసేయాలి. అండ్ అదర్ సైడ్ ఉన్నది ఇలా మడుచుకోవాలి, ఇలా నీట్గా. ఈ ప్రాసెస్లో చేస్తే ఏ సారీ అయినా సరే నీట్గా ఫోల్డ్ అవుతుంది అండ్ ప్లీట్స్ కూడా చాలా చక్కగా వస్తాయి. ఇలా మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి అండ్ ఇంకొకసారి కూడా మళ్ళీ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ మనం ఫోల్డ్ చేసాం కదా, అదైతే మనం తీసేసి రిమూవ్ చేసేసి అక్కడ వరకు మనం ఫోల్డ్ మళ్ళీ ఇచ్చేసుకోవాలి. బోర్డర్ శారీస్ కట్టుకోవాలన్నప్పుడు ఫంక్షన్కి ముందే ప్రీప్లీటింగ్ చేసుకుంటే మనకి అంత హడావిడి ఉండదు. ఫంక్షన్స్కి ఇలా ముందే ప్రీప్లీటింగ్ చేసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేస్తే మీ ఇంటి దగ్గర మీరే ప్రీప్లీట్ చేసుకోవచ్చు మీ ఓన్గా. ఇలా వీడియోలో చూపించినట్టుగా ప్లీట్స్ అయితే ఇలా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడైతే మనం ఒక క్లిప్ పెట్టేసుకోవాలి, ఒక పిన్ పెట్టుకొని క్లిప్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్లీట్స్ అనేవి మన చేతులు అంటే మన 4 ఫింగర్స్ ఉంటాయి కదా, ఆ 4 ఫింగర్స్ హెల్ప్తోనే మనము ప్లీట్స్ అయితే నీట్గా పెట్టుకోవచ్చు. ఇలా షోల్డర్ ప్లీట్స్ అన్నీ ఈజీగా వచ్చేస్తాయండి. ఒక్కసారి ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి. చాలా అంటే మనము ఓన్లీ మనం ఎప్పుడు చేసేటట్టే కాకుండా ఇలా చేస్తే మాత్రం నిజంగానే చాలా విసుగు లేకుండా అయితే ప్రీప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ చెస్ట్ ప్లేట్స్ కోసం అయితే ఒక్కసారి ఇలా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసేటప్పుడు కంపల్సరీ ఐరన్ మ్యాట్ అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ ప్లేట్స్ కోసం ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. నాకైతే 8 ప్లేట్స్ అయితే వచ్చాయి. 8 ప్లేట్స్ వస్తే చాలా బాగుంటుంది చూడడానికి సారీ. బోర్డర్ శారీస్లో ప్రీప్లీట్ చేసుకోకపోతే సరిగ్గా ఇలాగా బోర్డర్ అనేది నీట్గా కనిపించదండి, మెస్సీగా ఉంటుంది. ఇందులో ఇలా పిన్ పెట్టుకొని ఉండడం వల్ల, ఐరన్ చేయడం వల్ల నీట్గా కనిపిస్తుంది. సెంటర్ ప్లేట్స్ అన్నీ కూడా ఒకసారి ఇలా ఐరన్ ఇచ్చేయాలి. మొత్తం శారీస్ని ఇలా రివర్స్ తిప్పేసుకొని మనం ఫోల్డింగ్ అయితే ఇచ్చేయాలి. ఇలా 2 టైమ్స్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ మన చెస్ట్ ప్లేట్స్ అనేవి మనం శారీ పైన వేసుకున్న తర్వాత మెజర్మెంట్ తీసుకొని అది ముందు వైపుకి అయితే ఇలా జరుపుకోవాలండి. నెక్స్ట్ రిమైనింగ్ క్లాత్ అంతా శారీ పైన అయితే ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని చెస్ట్ ప్లేట్స్ అవి డిస్టర్బ్ అవ్వకుండా మనమైతే 2 వైపుల నుంచి శారీని ఫోల్డ్ చేసుకోవాలి. ఇంత హెవీ శారీస్ని మనం అప్పటికప్పుడు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదండి. అందుకనే ఇలా ప్రీప్లీటింగ్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఫంక్షన్స్లో తొందరగా రెడీ అవ్వచ్చు.
ఇలా చేస్తే మన ఇంట్లో మనమే నీట్గా మన ఓన్గా అయితే మనం ప్రీప్లీట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతేనండి. బోర్డర్ శారీస్ అయినా ఎలా అయినా సరే ఈ ప్రాసెస్లో మనము ప్రీప్లీట్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.